మునగపాడులో తాగునీటికి కటకట. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో మమేకమవుతూ ముందుకు సాగుతున్న జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఓర్స్ రామారావు గారు. అడుగడుగున సమస్యలు పలకరిస్తున్నాయి. ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. గ్రామాలపైన పాలకుల వివక్ష కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మునగపాడు గ్రామస్తుల తాగునీటి సమస్య చూసి చలించిపోయిన ఓర్స్ రామారావు గారు శుక్రవారం నాడు జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఓర్స్ రామారావు గారు జీకొండూరు మండలం మునగపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికంగా పలువురు మహిళలు, గ్రామస్తులు ఓర్స్ రామారావు గారిని కలుసుకుని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు తమకు తాగునీటి సమస్య గత 2 నెలలుగా వేధిస్తుందన్నారు. మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలంలోని మునగపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఓర్స్ రామారావు గారికి దృష్టికి ప్రజలు శుక్రవారం నాడు తీసుకువచ్చారు. ఒక ఆయన 2 సార్లు గెలిచాడు, మంత్రిగా కూడా చేశారు. కానీ ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని, మరొకసారి గ్రామాలకు మండలాలకు ఇన్ఛార్జీలను పెట్టి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఆ పార్టీ నన్ను మోసం చేసింది అంటూ మరో పార్టీలో చేరారని, కానీ ప్రజా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయని ఓర్స్ రామారావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం అధికార యంత్రాంగం ఉండడం బాధాకరమన్నారు. తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలకు, గ్రామ నాయకత్వానికి నిధులు మంజూరు చేసి గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఓర్స్ రామారావు గారు. ఈ గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య తీవ్ర స్థాయిలో ఉందండి. ఎండాకాలంలో ఈ వాటర్ సమస్యని ఇక్కడున్న ప్రజలు చాలాసార్లు అధికారులకు కానీ ప్రెసిడెంట్కి కానీ తెలియజేయడం జరిగింది. అయినా సరే వీళ్ళు స్పందించకుండా వీళ్ళని ఇట్లా వదిలేశారండి. సో ఇక్కడ మీరు గ్రామస్తులందరూ తీవ్ర స్థాయిలో వాళ్ళ ఇబ్బందులు పడటమే కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు గమనించి ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించగలుగుతారో అంత తొందరగా పరిష్కరించకపోతే ఇక్కడ వీళ్ళు ఉద్యమించి జీకొండూరులో ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా వెళ్ళేటట్టుగా వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మీడియా ఛానల్ ద్వారా అధికారులకు మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నామండి. నీళ్ళు మరి మా బజార్కి రావట్లా, మేము ఎందుకు చదువుతాం? అబద్ధాలు చదువుతాం. తాగే నీళ్ళ లేదంటే వాడుకునే నీళ్ళు అది వరకు వచ్చినాయి కానీ ఇప్పుడు నీళ్ళు అక్కడ పైప్ పగిలిందని పైప్ పగిలిపోయింది. తమ్మాలు తీసారండి, తమ్మాలు తీసి పైప్ పగిలిపోయింది. అది వేరే అతను ఇంట గోడ కట్టుకున్నట్టు ఆ గోడలో పోయిందంట ఆ పైపు. మా గోడ పగలగొట్టాల్సి అది అట్టే ఉంచారండి. అది ఏదో మార్గం చేయాలిగా. పైపు 20 రోజులు దాటింది కూడా, 20 రోజుల పైన అవుతుంది. 20 రోజులు బట్టి వాడుకుంటాక కానీ తాగటానికి కానీ నీళ్ళు రావట్లేదు. ఈ విషయం మీద మీరు పంచాయతీ ఆఫీసులో ఏమని చెప్పారు? ప్రెసిడెంట్ గారు చెప్పారా? ఆయన ఏమన్నారు? నోటీస్ ఇస్తాం మరి నువ్వు చేపిపోతే అట్ట అని అరిసిందంట. మళ్ళీ ఇప్పుడు సెలవులు కదా, నిన్న సోమవారం ఏమన్నా మాకు డబ్బులు వద్దు, నగలు వద్దు, నాణ్యాలు వద్దు, మాకు మంచినీళ్ళు నీళ్ళు వస్తే చాలండి. మాకు మంచినీళ్ళు వాడుకుంటాం. నీళ్ళు రావాలి, పంపులు పనికి పోయి వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వు ఎప్పుడు పట్టేసుకోవాలి మేము మంచినీళ్ళు? మా బజార్కి వస్తే మీకు కూర్చొని కాల్చివనే వెళ్ళతే ఇంటికాడ పిల్లలైనా పడతారు. ఆ బజార్కి పోతే ఎవరు రానిస్తున్నారు మమ్మల్ని? ఇటు పోతేనే వాళ్ళ గేదెలు ఉన్నాయి. అయ్యా ఎవరు రాని డ్రామా తిడుతుంది అని కూడా పాటలు అట్టే పనులు పోయి వచ్చి అందరికి వచ్చే నీళ్ళు మాకెందుకు రావు? మా బజార్ ఖర్చు పట్టినట్టు చేశారు. మరి గట్టినే చేశారు ఇప్పుడు మా బజార్. అదే నీళ్ళు ఆయన పోయి అడిగితే నీళ్ళు ఆయన అంటున్నాయన అందరికి వదిలి రావట్లే, మీకు వదులుతున్నాం, మీకెందుకు రావట్లేదు అని అడుగుతుండు. మరి అందరు కొత్త నీళ్ళు మాకెందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఆయన పరిష్కరించాలి కానీ మీరు పరిష్కరిస్తారట. మరి మేము అట్ట చెబుతుంటేనే అదే మాట చెబుతుండండి. నీళ్ళు
మాకేమో బజార్కి వదులుతారు, అట్లా ఇళ్ళల్లో వదులుతాయి. మంచి నీళ్ళు మా బజార్కి రావట్లేదు అసలు నీళ్ళు. అంటే ఇళ్ళలో కూడా వేరే ఆ ఇళ్ళల్లో కూడా అయ్యే వదులుతున్నారు అసలు. ఆ బజార్ వరకు ఇళ్ళల్లో కూడా వదులుతున్నారు. కృష్ణ వాటర్ అనేది ఆ, ఇంటింటికి ట్యాప్ ఉందా? ఆ, ఉంది. ఇప్పుడు ఆ బజార్ పోయి చూడండి, ఇంటింటికి ట్యాప్ ఉంది, ఇంటింటికి మచ్చీలు వస్తాయి. మాకు కనీసం మచ్చీలు టాంకాలు కూడా పట్టుకోవట్లా. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయమ్మా ఇళ్ళలో? ఎన్ని ఇల్లు ఉంటాయి సుమారు? చాలా ఇల్లు ఈ బజార్ మొత్తం అంటే కాదు, ఆ బజార్ వాళ్ళు మొత్తం అటు పోతారు. మనకు అవసరం లేదు, మాట్లాడరు. ఇక్కడ నుంచి ఇటు మనం అగో రాళ్ళు తోళ్ళు కానిచ్చి వస్తారండి నెలకి కదవని అటు పోతారు.